అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా. మూడో రోజు ఉదయానికి కృష్ణ చైతన్య అనుకున్నట్టుగా రాలేకపోయాడు. జర్మనీ నుండి వచ్చిన విజిటర్స్ని కన్యాకుమారి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అతను ఉదయమే ఫోన్ చేశాడు. అమర తనే తీసింది. హలో, నిద్రమత్తుగా అంది అమర. గుడ్ మార్నింగ్. సుజా రాత్రి బాగా నిద్రపోయిందా? అతని కంఠం వినగానే అమరకి నిద్రమత్తు వదిలిపోయింది. ఏం చేస్తుంది? ఇంకా లేవలేదు. నిన్న ఎలా ఉంది? మొన్నటి కన్నా చాలా నయం. మంచం మీద లేచి కూర్చుంది. భోజనం చేసింది. థ్యాంక్ యూ, నేను ఒక పావు గంటలో మళ్ళీ చేస్తాను. అతని కంఠంలో రిలీఫ్ అమర గమనించింది. అమర సుజాతను లేపి ఈ విషయం చెప్పింది. రాత్రి బాగా నిద్రపోవడంతో సుజాత ముఖం ఈ పూట కాస్త తేటగా ఉంది. సుజాత లేచి మొహం కడుక్కుంది. అమర తనే వెళ్ళి వంట ఇంట్లో డికాషన్ చేసి కాఫీ కలిపి తెచ్చి సుజాతకి ఒక కప్పు ఇచ్చి తను తీసుకుంది. పిల్లలిద్దరూ అలారం పెట్టుకుని లేచి రాయాల్సిన పరీక్షకి గడగడ ఇద్దరు చదివేస్తున్నారు. అమర వాళ్ళిద్దరికీ, రాజాకి హార్లిక్స్, ఫనీకి కాఫీ ఇచ్చింది. ఇంతలో ఫోన్ మళ్ళా మోగింది. సుజాత పక్కనే పెట్టుకుంది. వెంటనే తీసింది. అమర కాఫీ తాగుతూ వరండాలోకి వచ్చేసింది. అక్కడి నుండి చూస్తే కింద లాన్, పూల మొక్కలు, ముఖ్యంగా గులాబీలు అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత కళ్ళు ఎటు కదిపినా ఏదో ఒక ప్రత్యేకత నిండిన అందమే గోచరిస్తుంది. అంత పద్ధతిగా అమర్చి ఉంది ఇల్లు. అమర దూరంగా వచ్చిన ప్రశాంతంగా ఉండటం వల్ల సుజాత ఫోన్లో మాట్లాడడం వినిపిస్తూనే ఉంది. బాగానే ఉన్నాను. పర్వాలేదు, మీరు వెళ్ళిరండి. మీరు వచ్చే వరకు అమరను అట్టి పెట్టుకుంటాను. అమర ఉంటే నాకు చాలా హాయిగా ఉంది. మధు లేదు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. మందులు వేసుకుంటున్నా. అమర నన్ను మర్చిపోనిస్తే కదా. రాజాని పిలుస్తాను. మీరు త్వరగా వచ్చేయండి. వద్దు, అలా సీరియస్గా తీసుకోకండి. పని పూర్తి అవగానే త్వరగా రమ్మనమని అంటున్నాను. పని మధ్యలో వదిలి కాదు. నిన్న సహజానందం గారు వచ్చి చూసి వెళ్ళారు. 2 మందులు తగ్గించేశారు. రాజా గట్టిగా కేక పెట్టింది. రాజా అమర ముందు నుంచే పరిగెత్తాడు. ఫణి కూడా పరిగెత్తాడు. అమర ఫణి చెయ్యి పట్టి ఆపపోయింది. ఫణి దొరకలేదు. గుడ్ మార్నింగ్ డాడీ. బాగా చదువుకున్నాం. ఫణి నేను. త్వరగా వచ్చే డాడీ. సరే, ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. ఇదిగో ఫణి. గుడ్ మార్నింగ్ అంకుల్. ఫణి ఎంతో ఇష్టంగా అంటున్నాడు. నేను రాజా కలిసి వెళ్ళి వస్తాం. అలాగే, నేను రాజాని చూసుకుంటాను అంకుల్. రాజా మళ్ళీ అందుకున్నాడు. హలో, బాయ్ డాడీ. మళ్ళీ ఫోన్ చేయరా? సరే, త్వరగా వచ్చేయి. ఫోన్ పెట్టేసినట్టున్నారు. అమర వచ్చేసరికి ఫణి ఒక పక్క, రాజా ఒక పక్క కూర్చున్నారు. మీరిద్దరూ మంచి మార్కులు తెచ్చుకుంటే నేను మీకు మంచి ప్రజెంటేషన్ ఇస్తాను. ఇద్దరికీ మంచి వాచీలు కొంటాను అని చెబుతుంది. అన్నాడు రాజా. చదువుతాం ఆంటీ అన్నాడు ఫణి. ఆంటీ కాదు, మమ్మీ. రాజా ఎలా పిలుస్తాడో అలాగే పిలవాలి. ఏది అను మమ్మీ. సరే మమ్మీ. ఫణి సిగ్గుగా సంకోచంగా ముద్దుగా పలికాడు. నీకేం కావాలన్నా మమ్మీ అంటూ వచ్చి నన్నే అడగాలి, తెలిసిందా? నేను నీకు ఇంకో అమ్మను కదూ అంది. ఫణి సంతోషంగా తలూపాడు. అమర నిట్టూర్పు బయటికి రానియకుండా ఊపిరి బిగపట్టుకుంది. ఇందులో నేను ఆదుర్దా పడాల్సింది ఏం లేదు. సుజా మంచి మనసు అది అనుకుంది. వంట మనిషికి జ్వరం వచ్చింది. మాధవ్ ఇంట్లో ఉండకుండా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. సుజాత అమర వద్దన్నా వినకుండా లేచి వచ్చి వంట ఇంట్లో కూర్చుంది. అమర 10 నిమిషాల్లో పిల్లలకి ఇడ్లీ చట్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. స్నానాలు చేసి వచ్చిన వారి తలలు దువ్వింది. బ్యాగులు సర్ది ఇచ్చింది. సుజాత తను ఇక్కడికి వచ్చిన మర్నాడే డ్రైవర్ని ఇంటికి పంపి ఫణి బట్టలు, పుస్తకాలు తెప్పించింది. అత్తగారు, మీకు రోజు డ్రైవర్ చేత క్యారియర్ పంపిస్తాను. నాకు ఒంట్లో బాగాలేదు. మా వారు ఊళ్ళో లేరు. 2 రోజుల తర్వాత అమరన్ ఫణిని పంపిస్తాను. నా యందు దయ ఉంచరు అంటూ ఉత్తరం రాసి పంపింది. దుర్గమ్మ గారు డ్రైవర్ చేతనే ఆ చీటీ మీద, నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నాకేం ఇబ్బంది లేదు. పక్కింటి పిన్నిగారు తోడుగా ఉంది. అమరను అట్టి పెట్టుకో దుర్గమ్మ అని వ్రాయించి పంపింది. ఫణిని ఇంటికి పంపిస్తాను సుజా అంది అమర. వద్దు అమర, వాళ్ళిద్దరూ చదువుకుంటూ తోడుగా ఉంటేనే మనిద్దరం కబుర్లు చెప్పుకోవచ్చు. ఫణి ఉన్నాడు కాబట్టి కబుర్లలో పడి ఊరుకున్నాడు. లేకపోతే రాజా వాళ్ళ డాడీ కోసం నా ప్రాణం తీస్తాడు అంది. అమర కాదనలేకపోయింది. ఆ పూట అమరే వంట చేసింది.
సుజాత అమర డైనింగ్ టేబుల్ దగ్గర తిన్నారు. ఇంకొంచెం వేసుకో సుజా అంటూ అమర వడ్డిస్తుంటే సుజాత, అమర నాకు అమ్మ గుర్తుకు వస్తుంది అంది. నీలో ఏదో పొరపాటు ఉంది సుజా అంది అమర. ఏమిటంటావు? నాకు సరిగ్గా తెలియటం లేదు. అంత ప్రాణంలో చూసే భర్త ఉండి కూడా నీలో ఈ బేలతలం ఏమిటి? మాధవ్ అంటే భయం అంటావు. భయం ఎందుకు నీకు? మాధవ్ని అర్థం చేసుకో. తనకి సంసారం సరిగ్గా లేదు. ఆ అశాంతితో చికాకుతో నిన్ను ఏదైనా అంటుందేమో. దానికోసం నువ్వు బాధపడి కృంగిపోవడం దేనికి? నువ్వు ఉండవలసినంత ధైర్యంగా ఉండటం లేదు అనిపిస్తుంది నాకు. నీలో నీకు నమ్మకం ఉండాలి. ఈ భయాందోళన వల్ల ఆరోగ్యం ఇలా పాడైపోతుంటే అది నీకు ఎంత నష్టమో ఆలోచించు. నువ్వు రాజా గురించి అయినా ధైర్యంగా ఉండాలి. సుజాత తలదించుకుంది. ప్లేట్లో అన్నం కెలుకుతూ ఉంది. అమర సుజాత చేతి మీద చెయ్యి ఆనించింది. సుజా, నేను ఎక్కువగా మాట్లాడానా? క్షమించు, నాకు తోచినది చెప్పాలనిపించింది, అంతకంటే ఇంకేం లేదు. సుజాత దించిన ముఖాన్ని బలవంతంగా గడ్డం పట్టి ఎత్తింది. ఆ నిరుత్తర అయ్యింది. సుజాత కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. చెక్కిళ్ళు తడిసిపోయినాయి. సుజా అమర భోజనం వదిలేసి వచ్చి సుజాత పక్కన కూర్చుంది. ఏమిటి సుజా ఇది? ఆదుర్దాగా అంది. కేకలు వెయ్యి అమర, అలాగే కేకలు వెయ్యి. నువ్వు కాకపోతే ఎవరంటారు? అలా నువ్వు అంటేనైనా నాలో రోషం వస్తుందేమో. సుజాత అంటుంటే అమర భరించలేనట్టు సుజాత మెడ చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది. అమర, నీకంటే నాకు దగ్గరైన వాళ్ళెవరూ లేరు. నువ్వు మళ్ళా నాకు కనిపించడం నా అదృష్టం. నువ్వు తోడుగా ఉంటే నేను ఎంత బాధనైనా భరించగలను. ఏడుపు కెరటల్లా ముంచుకు వచ్చేసి మాటలను ముంచేసింది. అమర సుజాతను బుజ్జగించింది. ముందు అన్నం తిను, ఈ పూటే నీకు కాస్త తేలికగా ఉంది అంది. అమర సుజాతకి కాలేజీ కబుర్లు గుర్తు చేయడం ప్రారంభించింది. ఆ రోజు రాత్రి నీకు గుర్తుందా సుజా? మనం నలుగురం, నువ్వు, నేను, వైదేహి, సునీత రెండో ఆట సినిమాకి వెళ్ళి గోడ దూకి వస్తుంటే వార్డెన్ చూస్తే వైదేహి తాగుబోతు వాళ్ళ మిమిక్రీ చేసి అరిస్తే ఆవిడ గప్చుప్గా లోపలికి వెళ్ళిపోయింది. అవును, అందుకేగా వైదేహి ప్యాంట్ షర్ట్ వేసుకొని మీసాలు జేబులో వేసుకుని వచ్చింది. ఇద్దరూ నవ్వుకున్నారు. సుజాత నవ్వుతుంటే అమరకి హాయిగా అనిపించింది. స్నేహితురాలు ఉంటే ఎక్కడ లేని నవ్వులు వస్తాయి. అన్నయ్య ఇంట్లో ఉంటే ఎక్కడ లేని సుస్థి నటిస్తావు. నీకు ఒంట్లో బాగానే ఉంది. అంతా నటన అంటే వాడు వినడు. అన్నయ్యను బాగా ఫూల్ చేస్తున్నావు కదూ. మాధవి కర్కశంగా కసిగా అన్న మాటలకి అమర సుజాత ఇద్దరూ తిరిగి చూశారు. ఎప్పుడు వచ్చిందో మాధవి గుమ్మంలో నడుం మీద చేయి పెట్టుకుని నిలబడి ఉంది. మధు అన్నది సుజా వారింపుగా. కానీ మాధవి అన్న మాటలు సుజాతని ఎంత గాయపరిచాయో అమర గమనించింది. అమరకి ఆవేశం వచ్చింది. మాధవి ఎందుకు అలా మాటలతో కుల్లబొడుస్తుంది? మాధవి అమర ఆవేశంగా అనబోతుంటే సుజాత చప్పున చేపట్టి ఆపేసింది. ఏమిటా పిలుపు? మాధవి వెక్కిరింతగా. నువ్వేమైనా నా బొడ్డు కోసి పేరు పెట్టావా? మా వదినకి ఉన్న మాయరోగం ఇదే. అడ్డమైన వాళ్ళని ఇంట్లో చేరుస్తుంది, నెత్తికెక్కించుకుంటుంది. పని వాళ్ళ దగ్గర నుంచి ఇదే తంతు. ఆవిడ వాళ్ళ నెత్తిన కాదు, మా నెత్తికెక్కుతారు. ఒళ్ళు తెలియకుండా మర్యాద లేకుండా వాగడం మొదలు పెడతారు. లేచి నిలబడిన అమర డైనింగ్ టేబుల్ అంచును వేళ్లతో రక్తం వచ్చేటంత గట్టిగా బిగించి పట్టుకుంది. ముఖం ఎర్రబడింది. పెదవులు అదురుతున్నాయి. ఆవేశం ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. సుజాత అమర చేయి పట్టుకుని ఆడపడుచు వైపు తిరిగి, మాధవి అన్నది చాలు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ కంఠం ఏడుపుతో వణుకుతుంది. అమరకి సుజాత చేయి వదిలించుకొని మాధవి చెంప పగలగొట్టాలనిపిస్తుంది. నేను అన్న మాటలో తప్పేముంది? మా అన్నయ్య ఎదురుగా ఉంటే ప్రాణం పోతున్న దానిలా మంచం మీద పడి ఉంటావు. నీ ఫ్రెండ్ వస్తే ఇహిహి అని నవ్వుతావు. మీ అన్నయ్య వచ్చిన తర్వాత ఇది తేల్చుకుందాం. నువ్వు వెళ్ళు, దయ ఉంచి వెళ్ళు. చేతులు జోడించి దండం పెట్టింది. వెళ్ళక ఉండటానికి రాలేదులే. పరాయి వాళ్ళు ఇంట్లో ఇలా కలబడి తిరుగుతుంటే నేను ఉండగలనా? రోత పుట్టి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఈవిడ గారి కొడుకు ఏం చేశాడో తెలుసా? నా సబ్బుతో స్నానం చేశాడు. ఛీ, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచకపోతే ఇల్లు ఇలా సత్రం కాక ఇంకేమవుతుంది? మాధవి చరచరా వెళ్ళిపోయింది. అమర తల పట్టుకుని కూర్చుంది. రక్తపు పోటు వచ్చినట్టు దన్ అని కణతలు నరాలు కూడా అదరసాగినాయి. చాలా కోపం పిచ్చెక్కిపోయేంత. దేనినైనా బద్దలు కొట్టాలనిపిస్తుంది. తన తల తీసుకెళ్ళి గోడకేసి బద్దలు కొట్టాలనిపిస్తుంది.